కాసేపటి క్రితం అంటే ఒక 5-6 గంటల క్రితం కర్ణాటకలో ఏదో సర్వే జరిగిందని, ఆ సర్వేలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఈవీఎంలకే తాము ఓటేసేసారని, బ్యాలెట్ పేపర్ వద్దన్నారని, ఇది రాహుల్ గాంధీకి పెద్ద చెంప పెట్టని, ఓట్ చోరీ అనేది ఒక నినాదం ఫెయిల్ అయిందని, అంత హంబక్కని రకరకాల న్యూస్ ఛానల్స్ అన్నీ తెగ ఊదరగొడుతున్నాయి. నాకు నవ్వొస్తుంది అనమాట. ఒకళ్ళ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయాలనుకున్నప్పుడు మీడియా మొత్తం మన గుప్పెట్లో ఉంటే తిమ్మిని బమ్మిని చేయొచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు అనేదానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దరిద్రం ఏంటంటే కాంగ్రెస్లోని అగ్రనాయకులు కూడా ఈ ట్రాప్లో పడిపోయి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవటం. ఈ తెలుగు మా గొప్ప తెలుగు న్యూస్ పేపర్ ఛానల్ ఏం తాజాగా ఆ పార్టీ మరోమారు రాహుల్ విమర్శల్ని తిప్పికొట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, అందుకు కర్ణాటకలో నిర్వహించిన సర్వే ఎన్నికల కమిషన్ ను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని, ఓట్ల చోరీ చేసి గెలుస్తుందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాన్నాలుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడుతుందని ఈవీఎంలు ట్యాంపరింగ్ పాల్పడుతుందని ఎప్పుడు అన్నాడు రాహుల్ గాంధీ? ఎప్పుడో అన్న మాటలు కాదు. ఇంత బండిల్స్ పెట్టి హైడ్రోజన్ ఫైల్స్ అని, మహారాష్ట్ర ఫైల్స్ అని, హెచ్ ఫైల్స్ అని మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత విలేకరులు సూటిగా ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని. మీరు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వద్దు, ఈవీఎంకి వెళ్తారా, వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారా అంటే ఆయన స్పష్టంగా, చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటయ్యా అంటే, అసలు ఓటర్ల జాబితానే మొత్తం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే అలా ఉన్నప్పుడు ఇక జరిగేది ఓటరు ఏది మన ఈవీఎం అయితే ఏంటి, ఓటింగ్ జరిగేది, బ్యాలెట్ పేపర్ అయితే ఏంటి. ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ద ఈవీఎం ఆర్ బ్యాలెట్ పేపర్, క్వశ్చన్ ఈజ్ అబౌట్ దట్ ఈసీఐ అని చెప్పారు క్లియర్గా. అంటే మన వాళ్ళు చాలా తెలివిగా తీసుకొచ్చి బండొచ్చి మీదేసేస్తే దాన్ని పట్టుకుని వీళ్ళందరూ ఊరేగుతుంటే ఈ కాంగ్రెస్లో ఉన్న డాష్ నేతలు దాన్ని తిప్పికొట్టలేకపోవటం. కనీసం అంటే కనీసం ఆ లీడర్ వెనక తిరుగుతుంటారు కదా, ఆయన ఏమన్నాడు కూడా పట్టించుకోపోతే ఈ తెలుగు ఛానల్లో వెంటనే పోలోమంటాం ఇంగ్లీష్ నుంచి. అంటే ఇదంతా ఒక మాఫియా కదా. ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బీజేపీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది. రాహుల్ విమర్శల్ని తిప్పికొట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, అందుకు కర్ణాటకలో నిర్వహించిన ఓ సర్వేను ఉదాహరణగా చూపించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు 2024 పై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఇందులో బెంగళూరు, బెళగావి, మైసూర్ సహా రాష్ట్రంలోని 102 నియోజకవర్గాల్లోని 5,000 పైచిలుకు ప్రజలు పాల్గొన్నారు. చూసారా, 102 నియోజకవర్గాల్లో 5,000కి మించిన ప్రజలు పాల్గొన్నారట. ఈవీఎంల పారదర్శకతపై ఈ సర్వేలో 83% మంది ఓటర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఓకే, 5,000లో 83% అంటే ఎంత? సరే, 5,000 మంది ఎందుకు పాల్గొన్న అందరూ ఓకే అన్నారు అనుకుందాం. అసలు ఈవీఎంల పనితీరు మీద ఆయన అన్నాడా? ఓట్ చోరీ గురించి ఆయన అసలు టైటిలే అది కదా, ఓట్ చోరీ జరుగుతుందిరా స్వామి, ఓటర్ల జాబితా పేరుతో కావాలనుకున్న వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, వాళ్ళకి ఓట్లు పడవనుకున్నవన్నీ డిలీట్ చేస్తున్నారు, అది కదా. దాని తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ ఎలా పెరిగింది? 5 తర్వాత అసలు సీసీ ఫుటేజ్ ఇవ్వట్లేదు, 5 తర్వాత ఓటర్లు లైన్లో కనబడట్లేదు, పర్సంటేజ్ ఏమో 3-4%, 5-6% పెరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అని, ఇది ఓట్ చోరీ అంటే అని అంటుంటే ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు, ఈవీఎం అంటే జనాలకి నమ్మకం లేదు అని దీన్ని దానికి ముడిగి పెట్టడం ఏంటి? వాళ్ళు చెబుతున్నది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి? అంటే ఈ మాత్రం డిఫెండ్ చేసుకోవడం కూడా జాతకాన్ని కాంగ్రెస్ లీడర్లు ఉన్నంతకాలం ఏం చేస్తుంది కాంగ్రెస్కి? ఇదే కదా జరిగేది. అంటే ఇక్కడేమి మనం ఈవీఎంలో తప్పులుగా ఉన్నాయని, బ్యాలెట్లో అయితే సూపర్గా అవుతుందని చెప్పట్లా. బ్యాలెట్ పేపర్ అయితే ఇంకా జరుగుతుంది, ఏముంది, మడతపెట్టి లోపల వేసేయటమే కదా. అది కాదు నాయన విషయం, ఇక్కడ అది కాదు విషయము. ఓటర్ల జాబితాలోనే డూప్లికేషన్ జరుగుతోంది. కొన్ని లక్షల ఓటర్లు వచ్చి చేరుతున్నారు, అవన్నీ కూడా గంపగొత్తగా బీజేపీకో ఎన్డీఏకో పడుతున్నాయి అనేది ఆయన ఆరోపణ. ఓట్ల చోరీ జరుగుతుంది, దొంగతనం జరుగుతుందని. అంతేగాని ఈ మిషన్ ద్వారా జరుగుతుందని చెప్పాడా? పోనీ చెప్పు ఉంటే అది ఎప్పుడు చెప్పాడు?
అంటే ఏదో సర్వే చేశారట, 102 నియోజకవర్గాల్లో 5,000 మంది అంట. ఎంతమందినండి? 102 నియోజకవర్గాల్లో 5,000 మంది. అంటే కనీసం 50 కూడా లేదు 102 వేస్తే. ఎందుకంటే 50 × 102 వేస్తే 5,000 దాటిపోతాయిగా. అంటే అసలు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా, అదుగొర్ర పులి అనగానే ఇదిగో తోకరా నేను కూడా చూశాను అంటాం. అదుగొర్ర ఎద్దు ఈనిందిరా అంటే వెంటనే అరే దూడం తీసుకొచ్చి కట్టేసారు అంటాం. ఏంటరా ఇది? సెన్సిబుల్గా ఉండండి. ఆ ఇంకా నయం, అసలు సర్వే చేసింది కూడా ఈవీఎంలతో మాకు అనుమానం ఉందని ఎవడన్నా కాంగ్రెస్ లీడర్ అన్న చచ్చూరుకునేవాళ్ళు. విషయాన్ని నిశితంగా పరిశీలించడం కానీ అవి ఏమి ఉండవు. అసలు 5,000 మంది 102 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇంకొక ఆయన లీడర్ అంటాడే అసలు మా ప్రభుత్వం చేసిన సర్వే కాదు అంటాడు. అసలు ఎవడే సర్వే చేస్తే మనకెందుకు? ఇప్పుడు మన పోల్లో పెట్టాము. మన పోల్ ఒకటి లైవ్లోనే ఉంటుంది చూడండి. ఇంకా 2024 ఎన్నికల మీద ఏమొచ్చింది ఆ పోల్లో? ఎవరు గెలుస్తారని వచ్చింది? గెలిచారా? మరి దాన్ని ఏమంటారు? ఈ సర్వే నిజమే అనుకోవాలి కదా. మరి అసలు ఈ సర్వే గురించి ఎందుకు? సర్వేలో ఎవడేం చెప్తే ఏంటి? ఓట్ చోరీ జరుగుతుందిరా నాయన అని చెప్పి సోదాహరణంగా చూపిస్తే కొన్ని ఈసీఐ వచ్చి చెప్తే సరిపోయేది కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళకి కూడా సమాధానం ఇచ్చినప్పుడు అప్పుడు లేని ధీమా వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇదేదో సర్వే మీద ప్రజలందరూ ఈవీఎంకే ఓటు కొట్టారు. అయ్యా ప్రజలకి వేరే పని పాట ఉండదయ్యా బాబు అనుకుంటున్నారా? మీరు బ్యాలెట్లకు తీసుకొస్తే మేము వచ్చి బ్యాలెట్ పేపర్తో వేస్తాం. ఈవీఎంఎల్ మీద నొక్కండిరా స్వామి అంటే ఈవీఎంఎల్ మీద నొక్కుతాం. ప్రజాభిప్రాయం ఏంటి? ప్రజాభిప్రాయం 102 నియోజకవర్గాల్లో జరిగిందా? తెలుగులో చెప్తుంది ఏమే, 102 నియోజకవర్గాల్లో జరిగిందట. 5,000 మంది పాల్గొన్నారట. 5,000 మంది. ఇప్పుడు ఈ 5,000 మంది కూడా ఇంకేమన్నా చెప్తే అప్పుడు దాన్ని కూడా మనం ఆహా ఓహో అనాలా? అంటే ఒక నిష్పాక్షికత, నిశిత పరిశీలన ఉండదా? మనకంటే సొంత బుర్రలు లేవా? మనం ఆలోచించకూడదా? లేదు నువ్వు వాళ్ళకి మద్దతు ఇస్తున్నావు, లేదు నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఇది కాదురా బాబు, ఇష్యూ మీద మాట్లాడుతున్నావు అంతే. దీన్ని కూడా డిఫెండ్ చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ లీడర్లు ఉన్నారంటే రేపు నుంచి బిగిన్ చేస్తారు చూడండి మళ్ళాని. మినిమం సెన్స్ లేకుండా పోయింది. అరే అసలు ఈవీఎంల బ్యాలెట్ల అని అడిగితే 5,000 మంది చాలా పెద్ద శాంపిల్ కదా. అసలు కర్ణాటక జనాభా కూడా 6,000 అయ్యి ఉంటుంది కదా. కాబట్టి 90% చెప్పేశారు అనుకోవాలి మనం. ఏం బుద్ధి బుర్ర జ్ఞానం ఏం వాడరా? అసలు ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి. అతను అందుకున్న స్లోగన్ ఏంటి? బాబు ఓటర్ల చోరీతో గెలుస్తుంది అని. ఈవీఎంల సాయంతో గెలుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి కదా. ఇది ఎవరికి షాక్? జగన్మోహన్ రెడ్డి షాక్ కింద అనాలి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు, ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది వేశారు కదా ఈవీఎంల పనితీరు మీద, వాళ్ళకి షాక్ అని చెప్తాం. మనం అక్కడ దాకా వెళ్ళాం. అన్ని రాహుల్ గాంధీ మేళ వేసేస్తే చాలు, పాపాల భైరవుళ్ళ. యథార్థవాది లోక విరోధి కదా. నేను అన్నది కరెక్టా కాదా? మీరు ఒకసారి హేతుబద్ధంగా ఆలోచించి మాట్లాడండి.